హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవ్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదే వెజ్ బిర్యానీ. ఈ వెజ్ బిర్యానీ చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం మనకి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా నేను ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక క్యారెట్, 4 బీన్స్, ఒక మీడియం సైజ్ టమోటా, 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆలూని కూడా మీడియం సైజులో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను బిర్యానీ మసాలా దినుసులు తీసుకున్నానండి. ఇవి మనకి ప్యాకెట్లో అన్ని దినుసులు వచ్చేస్తాయి. ఇంకా కొన్ని క్యాష్యూస్ తీసుకున్నాను. క్యాష్యూస్ యాడ్ చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా నేను రైస్ని నానబెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నానండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ మసాలా అవి ఏవైతే ఉన్నాయో ఆ దినుసులు మొత్తం నేను ఆయిల్కి గీకి యాడ్ చేసేస్తున్నాను. ఇవి కొంచెం మనం ఫ్రై చేసుకుంటాం. మరి 1 మినిట్ దాకా, ఎక్కువసేపు ఏం కాదు. దాని తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు, మిగిలిన అన్ని వెజిటబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుందాము. మనం ఈ వెజిటబుల్స్ ముందు మంచిగా కుక్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న క్యాష్యూస్ని కూడా ఆయిల్కి యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న స్పూన్తో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. మీరు మీకు టేస్ట్కి తగ్గినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇంత సరిపోయింది. సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుని మనం రైస్ యాడ్ చేసే ముందు ఈ వెజిటబుల్స్ అన్ని మంచిగా కుక్ చేసుకుందాము. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాము. కొంచెం క్రష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో నేను చిన్న స్పూన్తో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వల్ల మనకి మంచి కలర్ వస్తుంది. ఇంకేం కలర్స్ మనం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని కుక్ అవ్వనిద్దాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్న. స్పైస్ కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మనం వెజిటబుల్స్లోకి యాడ్ చేసేద్దాము. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ వెజిటబుల్స్తో పాటు కలుపుకుని కుక్ చేసుకుందామండి. ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాము. నేను ఈ గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఏ కప్తో అయితే మనం తీసుకున్నామో 1 కప్పు రైస్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. అదే రైస్ కొంచెం స్టీమ్ రైస్ అయితే గనక ఒక 2.5 కప్స్ పడుతుంది. నార్మల్ రైస్ అయితే గనక మీకు 2 కప్స్. నేను 1 కప్ తీసుకున్నానండి కాబట్టి 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా రైస్ని మిక్స్ చేసేసుకుని వెజిటబుల్స్ అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుని మనం కుక్కర్ని క్లోజ్ చేసేయచ్చు. 3 విజిల్స్ అండి. 3 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. ఎక్కువ రానియొద్దు, మాడిపోతుంది. 3 విజిల్స్ సరిపోతాయి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేశాను. మంచిగా కుక్ అయిపోయిందండి వెజ్ బిర్యానీ.
ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుని హాట్గా సర్వ్ చేసేసుకోవటమే. చాలా సింపుల్ రెసిపీ అండి, అందుకు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, రైస్ మొత్తం మంచిగా కుక్ అయిపోయింది. దీంట్లో మనకి రైతా ఇవన్నీ అవసరం కూడా ఉండదు, అంత డ్రై ఏం ఉండదు, రైస్ అంతా మంచిగా ఉంటుంది. అంతేనండి, ఎమ్మి వెజ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్, షేర్ టు అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవ్యాస్ కుకింగ్ ఛానల్.